వైటిక హైదరాబాద్ రాయదుర్గం పరిధిలోని మణికొండలో తెలంగాణ జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ వేడుకలు ఆ పార్టీ భారీ ఏర్పాటు చేసింది. ఇక మధ్యాహ్నం 12 గంటలకు జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జనసేన శ్రేణులు మల్కం చెరువు నుండి కూడా జనసేన కార్యాలయం వరకు కూడా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో రోడ్లకు ఇరువైపులా జనసేన జెండాలు, పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలతో రోడ్లన్నీ కూడా నిండిపోయాయి. ఇక జనసేన కార్యాలయ ప్రాంగణానికి తెలంగాణ జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు కూడా భారీగా చేరుకుంటున్నారు. రైట్గా హైదరాబాద్ రాయదుర్గం పరిధిలోని మణికొండలో తెలంగాణ జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ భారీ ఏర్పాట్లు కూడా చేసింది. ఇక మధ్యాహ్నం 12 గంటలకు జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జనసేన శ్రేణులు మల్కం చెరువు నుండి జనసేన కార్యాలయం వరకు కూడా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో రోడ్లకు ఇరువైపులా కూడా జనసేన జెండాలు, పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలతో రోడ్లన్నీ కూడా నిండిపోయాయి. ఇక జనసేన కార్యాలయ ప్రాంగణానికి తెలంగాణ జన సైనికులు, జనసేన నాయకులు, అలాగే వీర మహిళలు కూడా భారీగా చేరుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి లైవ్ ద్వారా మా కరెస్పాండెంట్ హరికృష్ణ సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఏర్పాటు ఎలా కొనసాగుతున్నాయి? పవన్ కళ్యాణ్ ఏ సమయానికి వచ్చే అవకాశం ఉంది? నాయకులు ఏమైనా చెప్తున్నారా? థ్యాంక్ యూ సాయిరామ్. మరి కాసేపట్లో తెలంగాణ రాష్ట్రంలో జనసేన నూతన కార్యాలయం ప్రారంభం కానుంది. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మణికొండలో ఈ యొక్క రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించినారు. ఏదైతే జూన్ 2న తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి ఏ విధంగా అయితే ప్రకటించారో అందులో భాగంగానే ఈరోజు మణికొండలో ఈ యొక్క రాష్ట్ర కార్యాలయాన్ని మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ప్రారంభించినారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క గ్రామ స్థాయిలో కూడా ఈ కమిటీలను బలోపేతం చేసి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళికలో భాగంగానే ఈ యొక్క రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించి ఇక్కడి నుంచే భవిష్యత్తు కార్యాచరణ మొత్తం కూడా ఇక్కడి నుంచే ప్రారంభించనున్నట్టుగా అయితే జనసేన నాయకులు అయితే పేర్కొనడం జరుగుతుంది. అయితే కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి ఈ యొక్క రాష్ట్ర కార్యాలయాన్ని ముందుగా జనసేన సంబంధించిన పతాకాన్ని ఎగురవేసిన తర్వాత ఈ యొక్క రాష్ట్ర కార్యాలయాన్ని రాష్ట్ర కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించున్నారు. ఇక్కడి నుంచే వారు ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ విధంగా అయితే ప్రతి ఎన్నికలో మేము పోటీ చేస్తాము, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో కూడా ప్రధానంగా జిహెచ్ఎంసీ ఎన్నికలకు రాబోయే ఎన్నికలు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ యొక్క ఎక్కువ సీట్లు, మెజార్టీ సీట్లు సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసేందుకు ఇక్కడి నుంచే కార్యాచరణ ప్రకటించబోతున్నామంటూ కూడా జనసేన నాయకులంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున జనసేన నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ చేరుకొని మా అభిమాన నేతను కలుసుకోవడానికి పెద్ద ఎత్తున వారంతా కూడా ఇక్కడికి చేరుకోవడం. అయితే ఈ యొక్క పార్టీ కార్యాలయంలో ఏదైతే జనసేనకు సంబంధించిన లక్ష్యాలు ఏ విధంగా ఉంటాయి, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలని అయితే కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నారో ఆ లక్ష్యాలను వారికి తెలిసే విధంగా, కార్యకర్తలందరూ కూడా తెలిసే విధంగా పూర్తి స్థాయిలో బ్యానర్లు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇప్పటికే పెద్ద ఎత్తున జనసేనకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరి కాసేపట్లో ఈ యొక్క జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ రానున్నారు. మనతో పాటు మాట్లాడడానికి జనసేన నాయకులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం.
చెప్పండి, అంటే రాష్ట్ర కార్యాలయం ప్రారంభించబోతున్నారు, భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? ఆ, ఇది తెలంగాణ ప్రజలందరికీ ఒక శుభసూచకరం అండి. రాష్ట్ర కార్యాలయం ప్రారంభించడం అనేది చాలా జనసైనికులకి చాలా సంతోషకరమైన వార్త. అండ్ రానున్న రోజులు అంటే ఇప్పటికీ మేము ఆల్రెడీ మొన్న ఎలక్షన్స్లో కూడా పోటీ చేయడం జరిగింది. రానున్న ప్రతి ఒక్క ఎలక్షన్స్లో జనసేన పోటీ చేస్తుంది, ప్రజా సమస్యలపైన పోరాడుతుంది. అంటే తెలంగాణకు జనసేన పార్టీకి సంబంధించి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం కానీ, పవన్ కళ్యాణ్ రాక కానీ చాలా పార్టీలు వ్యతిరేకిస్తున్నారు కదా, మీరు ఏం చెప్తారు వాళ్ళు? చాలా వాటికి టీఆర్ఎస్ పార్టీ కానీ, అదేవిధంగా టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ వ్యతిరేకిస్తున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? సార్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మొత్తం భారతదేశంలో ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేనతో చాలా చోట్ల గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో కూడా ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన కూటమిలో ప్రభుత్వాన్ని ఫామ్ చేసే దిశగా అడుగులు వేస్తున్నాము. దానిపైన చర్చలు జరుగుతున్నాయి. రీసెంట్గా ఢిల్లీలో జరిగిన మీటింగ్ కూడా దానికి ఒక పునాదిగా మేము భావిస్తున్నాము. అండ్ 100% జనసేన పార్టీ రానున్న రోజుల్లో అధికారంలో ఉంటుంది. ఇక్కడ ఏదైతే అయితే ఈ జనసేనకు సంబంధించి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో కూడా వారందరినీ కూడా లోపలికి, అంటే ఆ పార్టీ కార్యాలయానికి మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ చేరుకున్న నేపథ్యంలో కూడా అక్కడికి లోపలికి వెళ్ళనియాలని చెప్పేసి కూడా వారంతా కూడా ఇక్కడ వారంతా కూడా కొంత ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితి అని చెప్పవచ్చు. వారంతా కూడా ఇక్కడికి చేరుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేసిన మధ్యలో అటు కొంతమందికి బాడీగార్డులకు వీళ్ళకు కూడా కొంత ఉద్రిక్తత నెలకొందని చెప్పవచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని లోపల రానియాలి, ఎక్కడి నుంచో మేము సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చాము, మమ్మల్ని పవన్ కళ్యాణ్ కలిసేందుకు అవకాశం ఇవ్వాలంటూ కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరైతే ఈ యొక్క పార్టీలో కీలకంగా ఉన్నారో, అదేవిధంగా గత ఎన్నికలకు సంబంధించి ఎవరైతే పోటీ చేశారో వాళ్ళకి మాత్రమే లోపలికి అలా ఉంది, మిగతా వారందరినీ కూడా కలిసే అవకాశం ఇస్తాము, కానీ ఇప్పుడు కాదు తర్వాత ఇస్తామంటూ కూడా జనసేన నాయకులు వారికి సర్దిప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జనసేన నాయకులకు కొంత కార్యకర్తలకు కొంత వాగ్వాదం జరుగుతున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఈ యొక్క పార్టీకి సంబంధించి మరి రాష్ట్రంలో బలోపేతం చేసేందుకు పెద్ద ఎత్తున ప్రణాళికల్లో భాగంగానే ఈరోజు రాష్ట్ర కార్యాలయం ప్రారంభం కానీ మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యాలయాన్ని తెలంగాణలో పార్టీ బలోపేతం చేసేందుకే ఒక ప్రణాళికలో భాగంగా కాసేపట్లో తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం కానుంది. రైట్ హరికృష్ణ, పవన్ కళ్యాణ్ ఏ సమయానికి వచ్చే అవకాశం ఉంది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి చూస్తే కొంచెం ఉధృతగా మారే అవకాశం ఉంది. సో పవన్ కళ్యాణ్ ఏ సమయానికి వచ్చే అవకాశం ఉంది మాక్సిమం? అయితే జనసేనకు సంబంధించి రాష్ట్ర కార్యాలయం ప్రారంభం కానున్న నేపథ్యంలో కూడా ఏదైతే క్రియాశీలకంగా ఉన్న వారికి మాత్రము లోపల, అంటే కార్యాలయానికి సంబంధించి పూజలో పాల్గొనే అవకాశం వారికి మాత్రమే కల్పించారు. అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా పెద్ద ఎత్తున కార్యకర్తలు, జనసేన నేతలంతా కూడా ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో కూడా అందరికి కూడా లోపల క్రౌడ్ సరిపోని నేపథ్యంలో కూడా వారికి కొద్ది మందికి మాత్రమే లోపలికి అలో చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అందరితోటి మాట్లాడతారని చెప్పేసి కూడా నాయకులు కార్యకర్తలకైతే సర్ది చెప్తున్న పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో కొంత వాగ్వాదం అటు నాయకులకు కానీ ఇటు కొంత కార్యకర్తలకు కానీ వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పార్టీ ఆఫీస్కి సంబంధించి కొంతమంది రాష్ట్ర నేతలు, జిల్లా నేతలు ఇట్లా ఇప్పటివరకు ఏవైతే కమిటీలు ఉంటాయో ఆ కమిటీలో ఉన్న నేతలకు మాత్రం లోపలికి అలో చేయడం వల్ల కార్యకర్తలంతా కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వారితో కూడా కొంతమంది నాయకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దామని ప్రస్తుతం విజువల్స్ చూస్తే కొంత ఉద్రిక్తత వాతావరణం, ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. వారితో కూడా ఒకసారి మనం విజువల్స్లో కనుక గమనిస్తే కొంతమంది విజువల్స్ ప్రస్తుతం మనం గమనించవచ్చు. అయితే కొంత ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొంది. అయితే జనసేన నాయకులంతా కూడా వారి కార్యకర్తలంతా కూడా సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి కార్యకర్తలు వచ్చిన నేపథ్యంలో కూడా ఈ యొక్క లోపలికి అందరికీ అలవలేని నేపథ్యంలో కూడా కొంతమందికి అవకాశం కల్పించారు. అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం అందరితో పాటు మాట్లాడి వారికి పూర్తి స్థాయిలో ఈ యొక్క భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి, పార్టీ బలోపేతం సంబంధించి పూర్తి స్థాయిలో నిర్మాణం ఏ విధంగా చేయాలి, తెలంగాణలో ఏ విధంగా ముందుకెళ్ళాలి దానిపైన
కార్యాచరణ చేసే వారికి కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉందంటూ కూడా చెప్తారు. మనతో పాటు కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడారు. చెప్పండి, ఎట్లా చూస్తారు జనసేనకు సంబంధించి ఈ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేస్తుంది, ఎట్లా చూస్తారు? మేము జనసేన పార్టీ నుంచి ప్రతి నియోజకవర్గం, ప్రతి జిల్లా నుంచి, మాది ఉమ్మడి మహబూబ్నగర్ పాత జిల్లా షాద్నగర్ నియోజకవర్గం. అప్పుడు మేము ప్రజారాజ్యం పార్టీలో పనిచేసాము, ఇప్పుడు జనసేన పార్టీ పనిచేస్తాము. అఖిల భారత చిరంజీవి యువత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రెసిడెంట్ని నేను. మా స్వామినాయుడు సలహా మేరకు శంకర్ చాలా వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ రాకని కానీ, పవన్ కళ్యాణ్ రాకని రాజకీయంగా కానీ వ్యతిరేకిస్తున్నామంటూ కూడా చాలామంది నేతలు చెప్తున్నారు. మీరు ఏం చెప్తారు వాళ్ళకి? వ్యతిరేకం చేసే వాళ్ళ ఖబర్దార్. తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుంది, జనసేన జెండా ఉంటుంది. మేము తెలంగాణలో ప్రతి ఒక్కరికి ఎవరైతే వాళ్ళు విర్రవీగుతురో వాళ్ళని తెలంగాణలో జనసేన పార్టీ జెండా ఎగరేస్తాము, పార్టీని కింద ముందు తీసుకెళ్తాము. ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలు, జనసేన పార్టీ అభిమానులు ప్రతి ఒక్కరు ఉన్నారు. అంటే కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ కూడా తెలంగాణలో సినిమాలు చేసుకోవడానికి ఓకే, కానీ రాజకీయం చేస్తే మాత్రం ఊరుకోమంటూ కూడా కల్వకుంట్ల కవిత. అయితే కల్వకుంట్ల కవిత గారికి చెప్పేది ఒకటే, ఆమె వాళ్ళ నాన్న కానీ వాళ్ళ బ్రదర్ కేటీఆర్ కానీ ఆంధ్రాలో పోయి రాజకీయ పార్టీలు చేసుకోవచ్చు, కానీ మాకు నచ్చిన పార్టీ, మా తెలంగాణకు నచ్చిన పార్టీ ఇక్కడనే పుట్టింది. తెలంగాణ పార్టీ పుట్టినప్పుడు మేము అక్కడ వెళ్ళి మేము తెలంగాణ పార్టీలో మేము జనసేన అంటూ ముందలు తీసుకొచ్చే పార్టీని మేమెందుకు తెలంగాణలో రావద్దు? వాళ్ళు కాదు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, నిలబడేది నేను కాదు, నా కార్యకర్తలు, నా అభిమానులు, నా నాయకులు అన్నారు. అందుకని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మేము 100% మేము నిలబడతాము. ఆయనకు స్ఫూర్తితోని తెలంగాణలో మా జనసేన పార్టీకి ముందుకు తీసుకెళ్తాం. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి ఒక రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించినారు. 12 గంటలకు ఒక ముహూర్తం కాగా ఈ యొక్క ముహూర్తానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం అయితే జరిగింది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.